హలో ఫ్రెండ్స్, పిజ్జాని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో మన ఇంట్లో చూపిస్తాను. ఇంకా స్విగ్గీ, జొమాటో బంద్ అండి. మనం ఆర్డర్ పెట్టకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉండవు, అవి మనము సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు అండి. ఇందుకు కావాల్సింది మైదా అండి. మైదాను ఫస్ట్ మనము మంచిగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా పిజ్జా బేస్ అనేది వస్తుంది. దీనికి నేను పిజ్జాకి మైదా కొంచెం తీసుకున్నాను, 2 కప్స్ తీసుకున్నాను. అందులో ముందుగా లూక్ వామ్ వాటర్లో ఈస్ట్ని కలిపి కాసేపు పెడితే అదైతే పొంగుతుంది. అందులో షుగర్ కూడా వేయాలి. ఆ తర్వాత ఆ మిక్చర్ని ఈ మైదా పిండిలో వేసి మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్చర్ అంతా కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ చిన్న బాల్స్ చేసుకొని ఇలా అయితే ఫ్లాట్ ఎండ్ చేసుకుంటున్నాను. చూడండి, మైదా బేస్ అనేది కొంచెం థిక్గా ఉండాలి. మరి పల్చగా ఉంటే బాగా రాదండి, కింద అడుగున అనేది మాడిపోతుంది ఓవెన్లో పెట్టినప్పుడు. కానీ లేకపోతే నార్మల్గా మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మన దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ మైదా బేస్ అనేది కొంచెం మందంగా ఉండాలి. 0.5 నుంచి 0.8 సెంటీమీటర్ ఆ మందం అయితే సరిపోతుందండి. మరి పల్చగా అయితే పెట్టకండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగానే మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా, నన్ను నమ్మంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎటువంటి పెద్ద కష్టం అనేది ఏముండదు. ఇవి మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇది వెజ్ పిజ్జా అండి నేను చేస్తుంది. అయితే మనం దీనికి చిన్నది మనకి ఇలా తవా బేస్ అయితే కావాలి. దీన్ని ముందుగా మనం ఆయిల్తో గార్నిష్ చేసుకోవాలి. ఆయిల్తో గార్నిష్ చేసుకొని మంచిగా ఇందులో అయితే ఈ పిజ్జా బేస్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగానే ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము పెట్టగానే మీకు ఈ వీడియోస్ అయితే వస్తాయి. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, ఇలా ఈ పిజ్జా బేస్ అయితే ఇందులో పెట్టేసి మనము ఇంకా దీనిపైన మనకు ఫస్ట్గా పోర్క్ తీసుకోవాలి. పోర్క్ స్పూన్ తీసుకొని చిన్నగా హోల్స్ అయితే చేయాలి. ఎందుకంటే హీట్ అనేది ఈవెన్గా కుక్ అవ్వాలి కదా. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అది మొత్తము మంచిగా ఈవెన్గా కుక్ అవ్వాలని చెప్పి మనం ఇలా అయితే చేయడం జరుగుతుంది. ఇలా పోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ పెట్టుకొని ఆ తర్వాత దీని మీద పిజ్జా బేస్ అయితే వేయడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చింది కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతవరకు చూస్తున్నానంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు మనము ఈ పిజ్జా బేస్ మీద చీజ్ అయితే వేయాలి. చూడండి, చీజు ఇలా సైడ్న ముందు స్ప్రెడ్ చేసుకోండి చీజ్ని. ఎందుకంటే మీరు చూసారా, రెస్టారెంట్లో స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెట్టడం, లేదా డైరెక్ట్గా మీరు పిజ్జా రెస్టారెంట్కి వెళ్తే ఆ సైడ్న అయితే కొంచెం లావు ఉంటుంది. ఒకసారి అది సరిగా కుక్ అయి ఉండదు, లేదా గట్టిగా ఉంటుంది, రోస్ట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. సో మనం అది స్మూత్గా ఉండడం కోసం, మంచిగా డెలిషియస్గా ఉండడం కోసము ఈ చీజ్ అయితే చివరిని యాడ్ చేసి దీన్ని మనము ఫోల్డ్ చేయడం జరుగుతుంది ముందుకి. మీరు వీడియో చూపించిన విధంగానే మీరు చేయండి. అప్పుడు మీకు పిజ్జా అనేది చాలా మంచిగా వస్తుంది. రెస్టారెంట్ కంటే మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగానే చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పిజ్జా సాస్ అయితే ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇది ఎలా తయారు చేయాలో మీరు కావాలనుకుంటే ఈ రెసిపీ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ పిజ్జా సాస్ మేము తొందరగా రెడీమేడ్గా కావాలంటే ఇలా మీరు తెచ్చుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోగలరు. ఇప్పుడు ఈ పిజ్జా బ్రెడ్ పైన ఈ పిజ్జా సాస్ ముందుగా మనం చీజ్ చివరన పెట్టాం కదా, ఆ తర్వాత ఈ పిజ్జా సాస్ అయితే ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా మంచిగా ఇంకా సోర్గా మంచిగా బాగా ఎక్కువ ఉండాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ మంచిగా ఫుల్గా ఎక్కువ ఎన్హాన్స్గా ఉండాలంటే నాకు ఇది సరిపోతుంది అనిపించింది, నేను ఇంత వేసుకున్నాను. మీ టేస్ట్ అనుసారంగా ఇంకో కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనము పిజ్జా పైన ఇప్పుడు మొజరెల్లా చీజ్ అయితే వేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా చివర,
ఇప్పుడైతే కొంచెం ఇక్కడ ఎక్కువగా పడుతుంది చూడండి, మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ పిజ్జా బ్రెడ్ దానిపైన చిన్నగా పోర్క్తో హోల్స్ వేసుకోండి. ఆ తర్వాత చివర ఈ చీజ్ అయితే పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాతో తయారు చేసినట్టు పిజ్జా సాస్ని అయితే మనము ఇలా స్ప్రెడ్ చేసుకుని దానిపైన చీజ్ అయితే వేయాలి. ఇలా చీజ్ వేసిన వెంటనే మనము ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకొని అన్ని వైపులా పెట్టుకోండి. ఇది వెజ్ పిజ్జా అండి. నెక్స్ట్ టైము చికెన్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ మనము చాలా పిజ్జాలు చేసుకోవచ్చు. ఓన్లీ క్యాప్సికమ్ వేసి క్యాప్సికమ్ పిజ్జా, చికెన్ వేసి చికెన్ పిజ్జా, అలాగే మనకు పుట్టగొడుగులు దొరుకుతాయి కదా, మష్రూమ్ పిజ్జా, ఇట్లా ఆలివ్స్ వేసి ఆలివ్స్ పిజ్జా, ఇట్లా డిఫరెంట్ మార్కెట్లో దొరుకుతాయి కదా. అన్ని విధాలుగా మనం ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను ఇవి ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఇదైతే క్యాప్సికమ్ పిజ్జా అండి. క్యాప్సికమ్ ఉన్నది, క్యాప్సికమ్ వేసి అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకొని ఇందులో పైన ఏవైనా చీజ్ మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను. టమాటోలు అయితే అవసరం లేదు, ఆల్రెడీ మనము టమాటో సాస్ అయితే స్ప్రెడ్ చేసాం కదా పిజ్జా సాస్, అందుకే అవసరం లేదు. చీజ్ వేసుకొని ఇలా ఓవెన్లో ప్రీహీట్ చేసుకోవాలి. 220 degrees 50 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 200 degrees 8 minutes దాకా మనము బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రోస్ట్ పైన ఇట్లా రావాలంటే గోల్డెన్ కలర్లో 220 degrees పెట్టి 2 minutes బేక్ చేసుకున్నట్లయితే ఇలా గోల్డెన్ కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, సూపర్గా వచ్చింది, చాలా బాగుంది పిజ్జా అయితే. చాలా ఇదైతే మేము తిన్నాము, చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంది, చాలా బాగుంది. చూడండి, చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా సేమ్ మనకి రెస్టారెంట్లో పిజ్జా హట్లో కానీ మెక్డానల్డ్స్లో కానీ ఎలా దొరుకుతుందో అలాగనే ఉందండి పిజ్జా. మీరు చీజ్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. మాకు తగినంతగానే వేసుకున్నాము, మరి ఎక్కువ వేసుకోలేదు. ఇంకా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అయితే రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా పిజ్జా అయితే రెడీ అయింది. ఇలా మనము పిజ్జా కట్టర్తో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఈవెన్గా. చూడండి, నేను కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఒక పీస్ కూడా తీసి చూపిస్తాను. అయితే ముందుగా మనం సీజనింగ్ చేసుకోవాలి. మన దగ్గర పిజ్జా ఆర్గానో అయితే ఉంది, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంది, లేదా పేపరికో కూడా వేసుకోవచ్చు, అలాగే మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నాయి. వీటన్నిటిని వేసుకొని తిన్నట్లయితే సేమ్ అదే టేస్ట్ మనకు పిజ్జా హట్లో మెక్డానల్డ్స్లో దొరుకుతుంది కదా, అదే టేస్ట్తో అంతే రుచితో చాలా బాగా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా అంత మొత్తం అయిపోయాలనిపిస్తుంది. ఇవైతే మేము ఇలా 2 చేసుకున్నాము, 2 చేసుకొని తిన్నాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో